వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పలు చోట్ల వందే మాతరం గీతం ఆలపించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పర్యటనలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడ వందే మాతరం గేయాన్ని ఆలపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిల్చుని వందే మాతరం పాడారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఎన్సీసీ విద్యార్థులు వందే మాతరం పాడి అలరించారు. ఎలాంటి పరిస్థితుల్లో వందే మాతరం గీతాన్ని రచించాల్సి వచ్చిందో ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ 500 మంది ఎన్సీసీ విద్యార్థులు ఆలాపన చేశారు. కర్నూలులోని మాంటిస్సోరీ పాఠశాల ఉపాధ్యాయులు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద వందే మాతరం ఆలపించారు. అనంతరం భారత్ మాతాకు జై అంటూ నినదించారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ సమాచార ప్రచార శాఖ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో వందే మాతరం గీతం ఆలాపన కార్యక్రమం నిర్వహించింది. స్థానిక రాజీవ్ గాంధీ బాలికల పాఠశాలలో ప్రాంగణంలో విద్యార్థులంతా ముక్త కంఠంతో వందే మాతరం పాడి అలరించారు.